నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. నీతి ఆయోగ్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మొదటి రాష్ట్ర చాప్టర్ను ఎక్కడ ప్రారంభించింది? నీతి ఆయోగ్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మొదటి రాష్ట్ర చాప్టర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఫైనాన్స్, మెంటర్‌షిప్ లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇక మొదటిది దుబాయ్లో వీటెక్స్ 2024. దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 26వ వాటర్, ఎనర్జీ, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ 2024 ప్రారంభమైంది. పునరుత్పాదక శక్తి, నీటి శుద్ధి, పర్యావరణ సాంకేతికతలో కొత్త పరిణామాలను ప్రదర్శించడానికి ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇక రెండవది బోడో సాంప్రదాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్. అస్సాంలోని బోడో కమ్యూనిటీకి చెందిన 8 ఉత్పత్తులకు చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఈ ఉత్పత్తుల్లో 3 రైస్ బీర్లు, 4 ఆహార పదార్థాలు, 1 సాంప్రదాయ వస్త్రం ఉన్నాయి. ఇక మూడవది 5 భాషలకు శాస్త్రీయ హోదా. మరాఠీ, బెంగాలీ, పాలీ, ప్రాకృత్, అస్సామీ భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న భాషల సంఖ్య 6 నుంచి 11కు పెరిగింది. గతంలో తెలుగు, తమిళం, సంస్కృతం, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు మాత్రమే ఈ హోదా ఉండేది. ఇక నాల్గవది ప్రపంచంలోనే 2వ అత్యంత సంపన్న వ్యక్తిగా మార్క్ జుకర్బర్గ్. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్బర్గ్ ప్రపంచంలోనే 2వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఇటీవల మొదలైన ప్రపంచ సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్బర్గ్ 4వ స్థానంలో నిలిచారు. అయితే తాజాగా విడుదలైన బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జుకర్బర్గ్ 2వ స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టి ప్రపంచ సంపన్నుల జాబితాలో 2వ స్థానానికి ఎగబాకారు. ఇక ఐదవది స్పేస్ అంబాసిడర్ గా మోహనసాయి ఆకుల. అంతర్జాతీయ స్పేస్ మిషన్ సంస్థ లూనార్స్ రీసెర్చ్ స్టేషన్ కు అంబాసిడర్ ఫర్ ఇండియాగా మోహనసాయి ఆకుల ఎంపికయ్యారు. వరల్డ్ స్పేస్ వీక్ అంతర్జాతీయ సదస్సులో సంస్థ తరపున భారత ప్రతినిధిగా ఆయన పాల్గొంటారు. ప్రస్తుతం మోహనసాయి ఆస్ట్రోబయాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.